ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1% కమిషన్ తీసుకున్నారని నిరూపించు, రాజకీయాలు వదిలేస్తా. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులపై ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం. నీలా అవినీతి చేయలేదు, ఎంపీ భరత్ పై టీడీపీ మాజీ కార్పొరేటర్లు ధ్వజం. వైఎస్ఆర్సీపీకి నరేష్ యాదవ్ గుడ్ బై, బాధతోనే బయటకు వెళ్తున్నట్లుగా వెల్లడి. రాజమండ్రి 40వ వార్డు సీతంపేటలో టీడీపీ శ్రేణులు వైసీపీలోకి చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన రాజమండ్రి ఎంపీ భరత్. గంజాయి, బ్లేడు, రౌడీ షీటర్స్ కు అండగా ఉండేది మీరు, వారిని పెంచి పోషించేది మీరు, ఈ 420 గాళ్ల నన్ను విమర్శించేది అంటూ రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తీవ్ర స్థాయిలో టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో ఒక గంజాయి కేసులో అడ్డంగా దొరికిపోయింది మీ వాడే వాసు, ఇదిగో ఈ ఫోటో చూడు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఫోటోలను మీడియాకు చూపించారు. కరోనా నేనేదో గంజాయి బ్యాచ్ల్ని పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మా కుటుంబ నేపథ్యం ఏంది, ఎక్కడి నుంచి వచ్చాము, ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే, మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా ఎంపీ ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది. క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. ఒక గాంజాయి బ్యాచ్ల్ని, రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడు ఎవడో జాకీర్ అంటే వీడు. హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఈయన ఎవడో మీకు తెలుసు కదా. గాంజా బ్యాచ్కి డాన్, ఇడు గాంజాయి బ్యాచ్కి డాన్. ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు. అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి. ఇగో ఈ మేడం గారు తెలుసు కదండి, మేడం గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు. వీడి పేరు ఏదో ఏం పేరు, జాకీ అంట వీడి పేరు. ఇలాంటి వ్యక్తులు గాంజాయి బ్యాచ్కి డాన్. ఈ వ్యక్తి గాంజాయి బ్యాచ్కి డాన్, ఇక గాంజాయి బ్యాచ్ వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది. వీళ్ళు ఏం చేశారనంటే, హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు. 1 కేజీ గాంజాయి తీసుకెళ్ళి కారులో పెట్టారండి. కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారండి. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు. మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి రాజమండ్రి నగరంలో తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు చెప్పారు. 2002 నుంచి 2019 వరకు కార్పొరేషన్లో అధికారంలో ఉన్న తమ పాలక మండలి అంచెలంచెలుగా రాజమండ్రిని అభివృద్ధి చేసింది. కానీ ఎంపీ మార్గాని భరత్ తన వల్లే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు రెడ్డి మనీశ్వరరావు, బీజేపీ కార్పొరేటర్ కురగంటి సతీష్ పాల్గొన్నారు. మరి ఇక్కడ ఈ రోజు నా కార్పొరేటర్లు అందరూ కలిపి ఓగడంగా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యన ఎంపీ గారు పుష్కరాల్లో 2000 కోట్లు తినేశారు. ఈ 2000 కోట్లకి మాకు సమాధానం చెప్పాలని అంటున్నారు. ఆ పుష్కరంలో నువ్వు ఎక్కడున్నావు? మా పార్టీలు మాకు కూడా మా నాయకులాగా తిరిగావు. అప్పుడు తెలియదా నీకు? ఇప్పుడు వెతుక్కోబడుతున్నావు. కార్పొరేటర్లు ఎవరైనా సరే
మేము 3 తరాలు చేసినా సరే మా డెవలప్మెంట్ కార్పొరేషన్లో మా వార్డు డెవలప్మెంట్గా కృషి చేసాం తప్ప జోబీలో డబ్బులు వేసుకునే పరిస్థితి ఇప్పటి పరిస్థితి అప్పుడు లేదు. 24 గంటలు ప్రజల్లో ఉండాలి, ప్రజలు చెప్పిన కార్యక్రమాలు చేయాలి అనే కుదవతో మరి ప్రతిదీ కూడా కౌన్సిల్లో పెట్టాలని ప్రయత్నించి మరి అగ్ని చేసుకోవడం జరిగింది. మరి నువ్వు చేశానంటున్నావు, మేము చేసాం. 28 సెంటర్లలో మరి డెవలప్మెంట్ చేసాం. ఈ రోజున ఏ రోడ్డు చూసినా మీ తాతగారే మరి ఆ రోడ్డుని డెవలప్ చేశారు. టీడీపీ గవర్నమెంట్లో మార్కెట్ సుబ్బారావు గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం కొట్టారు. మరి తర్వాత ఏ రోడ్డు చూసినా పొంద మార్గాలు ఉన్నాయి, సైకిల్ వెళ్ళే పొజిషన్ కూడా ఉండేది కాదు. గత 20 ఏళ్ళ నుంచి కూడా మేము 3 సార్లు అయినా సరే ప్రతి రోడ్ని ఎంత డెవలప్మెంట్ చేయాలి అనేది ఇక్కడ ఉండేటువంటి సోదరులు చాలా మందికి తెలుసు, కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీలో చేస్తే 3 కార్పొరేషన్లు కూడా ప్రజలు దాన్ని నమ్మి మమ్మల్ని 3 సార్లు కూడా కార్పొరేషన్లో మరి మేనేజ్మెంట్లో కూర్చోపెట్టారంటే అది మా యొక్క మీ పరిస్థితి, తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ప్రజల్లో మీరు అందరూ తెలుసుకోవాలి. ఏదో నోటుకు వచ్చిందని ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడ తినేవాళ్ళు ఎవరు లేరు, పడేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడైనా మాట్లాడేది ఆశ చూసి మాట్లాడడం నేర్చుకోండి. వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగ మాజీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ గుడ్ బై చెప్పారు. పార్టీ కోసం ఎంతగా కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు ప్రాధాన్యత లేకపోవడంతో బాధతోనే పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్లుగా తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్డు హిందుస్థాన్ దాబాలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తున్న ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డామని వివరించారు. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పాత్రికేయ సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి మొట్టమొదటి కారణం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఊపిరిగా, జగన్మోహన్ రెడ్డి గారే మా దైవంగా భావించి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం చాలా బాధ అయినప్పటికీ కూడా 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఈరోజు సరైన గుర్తింపు కానీ, సరైన మద్దతు కానీ, సరైన ప్రోత్సాహం కానీ రాజమహేంద్రవరం పట్టణంలో నాకు లేకపోవటం చాలా బాధ అనిపించి అనేక మార్లు నా ఆవేదనని, నా నిరసనని పార్టీ పెద్దల దృష్టిలో స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులకు కానివ్వండి, అనేక స్థాయిలో నా గళాన్ని వినిపించడం జరిగింది. రాజమహేంద్రవరం వరకు నా ఓటు ఇక్కడ ఉంది. 47వ వార్డు క్వారీ మార్కెట్లో సెంటర్లో పుట్టి పెరిగాం. నా ఓటు రాజమహేంద్రవరంలో ఉంది. నేను పార్టీకి పనిచేసింది రాజమహేంద్రవరంలో పనిచేశాను. పార్టీ నమ్ముకుంది రాజమహేంద్రవరంలో నమ్ముకున్నాను. ఎన్నో ఒడుగుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా నష్టపోయినా, ఆరోగ్యపరంగా నష్టపోయినా పార్టీ లైన్ మాత్రం ఏ రోజు కూడా దాటలేదు. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంచి జరగడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బలోపేతం చేయడం కోసం అనేక మార్లు నా వంతు, నా కష్టం నేను పార్టీ కోసం వెచ్చించడం జరిగింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్దాలేనని, ప్రజలను నమ్మించి నట్టెట్ట ముంచడంలో మహాదిట్ట అని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని 40వ వార్డు సీతంపేటలో బత్తిన అన్నవరం ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా ఎంపీ భరత్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఎంపీ భరత్. రాజమండ్రిలో ఎంపీ భరత్ చేసిన అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా వైసీపీలో చేరుతున్నట్లుగా టీడీపీ సీనియర్ నేతలు కట్టా నాగేశ్వరరావు, కాకర రాము, కడవల రమణ, కండవల్ల వేణు తెలియజేశారు. మరి పేదలందరికీ కూడా, మన అక్క చెల్లెములు, మహిళలందరికీ కూడా అగ్రతాంబూలం పెడతా ఉన్నాం. ఇవాళ గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు
వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఒక మేయర్ అయ్యారు, ఒక ఎమ్మెల్సీ అయ్యారు. 3 అయ్యి ఇదేదో కుటుంబ పరిపాలనలాగా ఇదేమన్నా రాచరికమా? ఆ కుటుంబం తప్పితే ఇంకో కుటుంబం రాదా? వాళ్ళే పరిపాలించాలా? పోనీ పరిపాలించారు, ఏం చేశారు రాజమండ్రి అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారమ్మా, ఒక్క పనైనా చేశారా? చెప్పడానికి మీకు ఏమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నా ఒక పని చేశారు అని గొప్పగా చెప్పడానికి ఏదైనా ఒకటి ఉందా? ఒకటి ఉంటే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు నాకు మీరు అవకాశం ఇచ్చారు, ఒక ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ కట్టాం. ఇదే రోడ్లోకి వెళ్తే కంబాల్ చెరువు దగ్గర ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తా ఉంటే నాకు ట్రాఫిక్లో రావడానికి లేట్ అయింది. క్యూ లైన్ ఉంది ఇంత పొడుగు నుంచి ఆ పొడుగు టికెట్లు కొనుక్కోవడానికి. మరి కంబాల్ చెరువుకి వెళ్ళారా మీరంతా? వెళ్ళలేదా? ఏమా వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి, వెళ్ళలేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు వెళ్ళలేదు కంబాల్ చెరువు? టికెట్ తీసేద్దామా? పాత కంబాల్ చెరువు కావాలా? ఏమ్మా పాత కంబాల్ చెరువు కావాలా, కొత్తది కావాలా? దాని కరెంట్ బిల్ అమ్మా నెల 4.5 లక్షలు కడతా ఉన్నాం. దానికి పెట్టే లైటింగ్ కరెంట్ బిల్. మరి దానికి ఫౌంటైన్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో? మీకు అదే రోడ్లో దండి మార్చు, గాంధీ గారి విగ్రహాలు ఎన్ని చూసారా? పోనీ అవి కూడా చూడలేదా? అవి చూసారా? చూస్తే చేతులు ఎత్తండి. దండి మార్చ్ చూడలేని వాళ్ళు ఇంకా చాలా మంది కనబడతా ఉన్నారు. అమ్మా ఇది మన ఊరమ్మా, మన ఊరిని కమిషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదని, అదే దృష్టిలో చూడడం వల్ల నాపై బురద జల్లుతున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. పచ్చకాబర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న చందంగా కమిషన్ల కోసమే రాజకీయం అధికారంలో కోసం ప్రయత్నించే వారికి ఆ విధమైన ఆలోచనలు తప్పిస్తే మరింకేమి వస్తాయంటూ ప్రశ్నించారు. ఆదివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో స్థానిక 2, 3, 9 వార్డులకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 80 మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారు చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి దాకా ఇవాళ జగనన్న సంక్షేమ పథకాలు అందుకున్నవారే. పిల్లలైతే బాలామృతంతో ప్రారంభమవుతా ఉంది. మరి గర్భవతులతో సహా వాళ్ళందరికీ కూడా ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ఇవాళ మాల్ న్యూట్రిషన్ అనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. మొత్తం పిల్లలందరూ కూడా బొద్దుగా ముద్దుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి పుడతా ఉన్నారు అని అంటే ఇంత హెల్దీ ఫుడ్ ముఖ్యమంత్రి గారు ఎన్నుకొని మరీ ఇస్తూ ఉన్నారు ఫుడ్ అంతా కూడా. అదేవిధంగా వాలంటీర్ పిల్లలు వెళ్ళి అవ్వాదాతలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, జనసేన కార్యకర్తల అనేది సంబంధం కూడా లేదు. ఇవాళ పేదరికం ఒక్కటే అర్హత, అదే కొలమానంగా తీసుకుని ఇవాళ పేద వర్గాలను అందరినీ కూడా ఆదుకుంటూ ఉన్నారు. మొన్న మనం చూస్తే రాజమండ్రిలో 25,000 ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. గతంలో 16,000 మందికి ఇచ్చాం. సుమారుగా 40,000 పైచీలకు పేద ప్రజలకి ఇవాళ సొంత ఇల్లు కల్లా నెరవేరుస్తున్న ఏకైక వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా యువత అందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండబోతారు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఏది ఏమైనప్పటికీ రాజమహేంద్రవరం నగరం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుని వెళ్తా ఉంది. ఒక్కటే సూటి ప్రశ్న ప్రతిసారి చెప్తా ఉన్నా, మళ్ళీ ఇవాళ కూడా వారికి గుర్తు చేస్తూ ఉన్నా. 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి ఏదైతే ఈ కుటుంబం ఉందో ఏదో కుటుంబ పరిపాలనలాగా, ఏదో రాచరికం వాళ్ళ జాగీర్లాగా మా కుటుంబమే రాజమండ్రిని ఏలాలి అనే చందంగా ఇవాళ రాజమహేంద్రవరంలో అసలు ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి నా మీద కమిషన్లని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అలావుద్దీన్ అద్భుత దీపం వలె రాజమండ్రిని కనికట్టు అభివృద్ధిగా చూపించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చరించారు. కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ల మాదిరి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కానీ,
లేదు గతం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు 5 ఏళ్ళు ఏ పని చేయకపోవచ్చు, ప్రజలకు కనబడకపోవచ్చు. మరలా కొత్త ప్యాకేజీలతో ఫ్లెక్సీల ప్రచారంతో ప్రజలను మళ్ళా తప్పుదారి పట్టించి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మరో 5 ఏళ్ళు మన జీవితాలని దోచుకోవడానికి ఈ రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో వస్తున్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ 2 పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 ఏళ్ళు మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన దృక్పథంతో మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో మనం చూసి ఓటు వేస్తే ఇక్కడున్నటువంటి నేతలు మన జీవితాలను హరించేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని అమ్మేస్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ళు, అంతకుముందు మరో 5 ఏళ్ళు 2014ని విభజన జరిగిన అనంతరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం అభివృద్ధి లేదు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు. మన రాజమండ్రికి వస్తే ఈ రాజమండ్రికి ఫలానాది కావాలి, నా రాజమండ్రికి త్రాగునీరు కావాలి, మెరుగైన రోడ్లు కావాలి, అలాగే ఇక ట్యాక్సెస్ ఇష్టానుసారం పెంచేశారు, అలాగే పొల్యూటెడ్ మెటీరియల్ అంతా కూడా మార్కెట్లో లభ్యమవుతుంది, నిత్యావసర సరుకులన్నీ కూడా కలుషితమయం అయిపోయినాయి, ప్రతి ప్రభుత్వ కార్యాలయం కుళ్ళిపోయింది అవినీతితో అని ప్రభుత్వం నుంచి కనీసం ప్రశ్నించేటటువంటి నాయకుడు ఇక్కడ 2 పార్టీల్లోనూ లేడు. చంద్రబాబు నాయుడు పార్టీలోనూ లేడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలోనూ లేరు. ఈ పార్టీల నుంచి పోటీ చేసేటటువంటి వాళ్ళకి ఒక్కడే మొన్న 500 ఇచ్చాం, ఈరోజు 1000 రూపాయలు ఇద్దాం, లేదు అవసరమైతే 2000 ఇద్దాం, వీళ్ళని కొనుక్కుందాం, అమ్ముడిపోతారు వీళ్ళ భవిష్యత్తును మనం దోచుకుందాం. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రీడా మైదానం నందు జరిగిన 9వ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో విజేతలుగా డానే కింగ్స్ నిలిచారు. విజేతలుగా నిలిచిన డానే కింగ్స్ టీం సభ్యులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, 42వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నామనివాసు, సెక్రటరీ వజ్రనాథ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ ముఖ్యంగా ఇక్కడ మన వార్డు ఇన్ఛార్జ్ రామానవాస్ గారికి, ప్లేయర్ రఘు గారికి, అందరూ కూడా చాలామంది ప్లేయర్స్ ఇక్కడ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి నగరం చూస్తే ఆడుకోవడానికి గ్రౌండ్ లేని పరిస్థితుల్లో రాజమండ్రి ఉంది. ఇక్కడ మన మున్సిపల్ కాలనీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. రీసెంట్గానే ఇక్కడ షటిల్ కోర్టు, అలాగే వాలీబాల్ కోర్టు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. నిజం చెప్పాలంటే పిల్లలు ఎక్కడైనా ఆడుకుందామంటే మనకి కన్ఫ్యూజ్ దారిలో ఎక్కడ కూడా సరైన గ్రౌండ్ ఎక్కడ కూడా లేదు. మన మున్సిపల్ కాలనీ గ్రౌండే కనపడుతుంది. రీసెంట్గా స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మేడం వచ్చి ఇది కూడా ఏదో బాగా చేస్తాం, దానికి ఇదే కట్టేస్తాం, అవి కట్టేస్తాం, ఇవి కట్టేస్తాం అంటే కూడా అలా ఉందండి. మన స్పోర్ట్స్ కోసమే కేటాయించే కానీ స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ ఉండాలంటే ఆవిడతో మాట్లాడి ఇటువంటి వద్దు, మాకు ఇక్కడ ఓన్లీ వాకింగ్ స్పోర్ట్స్ ఉంటే తప్ప ఇంక వేరే చేయడానికి చెప్పి అవి కూడా మార్పించడం జరిగింది. చాలా గ్రౌండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొత్త డబ్బులు పెట్టి ఇక్కడ వాలీబాల్ కోర్టు కానివ్వండి, అలాగే క్రికెట్ కోర్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతా యూనిటీగా పద్ధతిగా ఉండి ఈ గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నందుకు మరి ఫ్రెండ్ సర్కిల్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. 1-2 సంవత్సరాల క్రితం అయితే మరి గ్రౌండ్లో సాయంత్రం అయ్యేటప్పటికి పలా ప్యాకెట్లు, మందు బాటిల్, పొద్దునే 2 దగ్గర వచ్చి వారి మందు బాటిల్ అన్నీ ఏర్పడ్డారు. తాగేసి ఆ పక్కన ఈ పక్కన ఎక్కడ పడితే అక్కడ మందు బాటిల్ వాడేసి అటువంటిది ఏం లేకుండా చాలా నీట్గా ఆవులు కూడా రోజు ఒక 50 ఆవులు వచ్చి లోపల పడుతుంది. అటువంటిది ఏం లేకుండా మరి గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్న ఫ్రెండ్స్ వ్యక్తులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రన్నర్స్ గారు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రేపు మీరు
భవిష్యత్తులో ఇక్కడే కాకుండా ఇంకా పై లెవెల్లో పై స్థాయిలో ఎక్కడికైనా ముందుకెళ్ళినప్పుడు మా అందరి యొక్క సహాయ సహకారం మీరు సభాముఖంగా తెలియజేస్తూ నేను స్థానికుని అభివృద్ధికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. పేదల ముఖ్యమంత్రి జగనన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పేదల ముఖ్యమంత్రి జగనన్న అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించారన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనిత ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎన్నికల సుడిగాలి పర్యటన చేశారు. మత్తేవారిగూడ గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ద్వారకానగర్ గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గుళ్లపాడు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. బుట్టాయగూడెం గ్రామంలో బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. రాజమండ్రిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీరు ఈరోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితి చూస్తే ఒకవైపున మంచి ఆశయం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాను. పేదలకు సంక్షేమం అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి విద్యనిచ్చి పిల్లలకి మంచి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. ఎప్పుడన్నా ఆయన టైంలో మీ ఖాతాలో ఎప్పుడైనా డబ్బులు జమ చేశారా? ఆడవాళ్ళ ఖాతాలో గట్టిగా చెప్పాలి, చేశారా? లేదు. ఈరోజు ఆడవాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా ఇదే ఆదాయం వనరులు ఉన్నాయి, ఆయన మీకు ఇవ్వలేదు. ఆ డబ్బంతా పెత్తందారుల జేబులోకి వెళ్ళిపోయేది. ఈయన పేదల ముఖ్యమంత్రి, ఈయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈయన గెలిపించుకుంటే మనందరికీ ఉపయోగం. ఇప్పుడే మీరు చూశారు కదా, ఎంత మంచి సంక్షేమ పథకాలు 33 పథకాలు పెట్టి చక్కగా మధ్యవర్తులు దళారులు ఎవరూ లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయాలు పెట్టి మీకు అన్ని సదుపాయాలు చేసి మీ ఖాతాలో డబ్బులు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతానికి ఇప్పటికీ ఉన్న తేడా గమనించండి. ఎవరి కాలంలో మంచి జరిగిందంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే గతానికి ఇప్పటికీ ఆయన తేడా చూపించారు. గతంలో మనం గత ఎన్నికల్లో ఒకసారి ఆయన ఏం చేయకుండా ఒకసారి నాకు అవకాశం ఉండి అంటే మనంతా ఓటేస్తాం. ఇప్పుడు అన్నీ చేసి చూపించారు. మళ్ళీ ఆయన గెలిచి జరుగుద్ది. అదేవిధంగా మీరు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా శ్రీమతి తానేటి వనిత గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తే మళ్ళా మంత్రిగా వచ్చి ఉప ముఖ్యమంత్రిగా వచ్చి మీ ప్రాంతానికి మంచి అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా నేను కూడా స్థానికంగా ఉండే వ్యక్తిని, రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తిని. నేను ఎక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి రావటం లేదు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు ఏం కావాల్సిన వచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ మా ఇద్దరిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో. రాజమండ్రి పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన రాజమహేంద్రి ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ తరపున ఏర్పాటు చేసిన సమావేశంలో రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరియు ప్రిన్సిపల్లు పాల్గొని ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్యలపై చర్చించారు. ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ మేనేజ్మెంట్స్ అందరూ కూడా కలిసి పేపర్ మిల్ ఎదుర్కొంటూ ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, పీజీ కాలేజీలు కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. అవన్నీ కూడా గత ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా వారి నుంచి సరైన స్పందన లేకపోవడం వల్ల ఈ స్కూల్స్, కాలేజెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా
అన్ని పార్టీలకి, అన్ని పొలిటికల్ పార్టీలకు ఇచ్చి ఆ పొలిటికల్ పార్టీల యొక్క మేనిఫెస్టోలో అది పెట్టి ఆ విషయాల్ని మేము సక్సెస్ఫుల్గా మేము నెక్కిన తర్వాత చేస్తామని చెప్పి వాగ్దానం తీసుకునేలాగా ఒక మేనిఫెస్టో టైప్లో అన్ని పాయింట్లు కూడా డిస్కస్ చేసి పాయింట్లన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీలన్నిటికీ వైఎస్ఆర్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ కానివ్వండి, సిపిఎం అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ రిప్రజెంటేషన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే ఇక్కడ మీటింగ్లో డిసైడ్ చేసామో ఆ పాయింట్లన్నీ స్థానిక లలితానగర్ మురళీకృష్ణ మందిరం పక్కన గల ఖాళీ స్థలంలో అనంత సంఖ్యాక కోటి పార్థివ శివలింగాల తయారీ ఆధ్యాత్మిక పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 40 రోజుల కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్వాహకులు ముసునూరి అయ్యప్ప వెంట్రప్రగడ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక సేవలో పాల్గొని ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. దక్షిణ కాశీగా చెప్పుకునే మన రాజమహేంద్రవరంలో ఈరోజు గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి గొప్ప పిలుపు వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల సేవ చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించింది, సేవ వచ్చింది. మన రాజమహేంద్రవరంలో గత 40 రోజుల పాటు అనంత కోటి సంఖ్యాక కోటి పార్థివ శివలింగాలు చేయడానికి అవకాశం వేరే వాళ్ళ ద్వారా మనకు అవకాశం కూడా వచ్చింది. ఈ కార్యక్రమం ఇక్కడ లలితానగర్లో, రాజమండ్రి లలితానగర్ పక్కన ఉన్న కృష్ణ మందిరంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామండి. ఈరోజు 3వ రోజు కార్యక్రమం. ఈరోజు ఈ 3 రోజులు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే జనం, దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది జనం వస్తున్నారు. ఇంకా 40 రోజులు కార్యక్రమం ఇంకా ఉంది. అందరూ వచ్చి ఈ శివలింగాల తయారీ విధానాన్ని అందరూ కూడా ఈ సేవను ఉపయోగించుకుని కూడా వెళ్ళవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే దూర ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు, రోజు మొత్తం ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది. అందరికీ కూడా వచ్చి స్వామివారి సేవలో పాల్గొనాలని కోరుతున్నాము. అందరికీ కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం మనస్ఫూర్తిగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివోహం. భక్తులందరికీ చిన్న విన్నపం అండి. మేము ఈ కార్యక్రమాన్ని కోటి పార్థివ శివలింగాలు తయారు చేసే కార్యక్రమాన్ని లలితానగర్లో కృష్ణుడి గుడి పక్కన ఉన్న ఖాళీ సైట్లో అందరి సౌకర్యార్థం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి. ఈ కార్యక్రమం 40 రోజుల పాటు కొనసాగుతుంది. అందులో భాగంగా 3 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఇంకా 37 రోజులు ఉంది. ఈ పార్థివ శివలింగాల తయారీ అన్నది చాలా విశేషమైన కార్యక్రమం అండి. కారణం ఏంటంటే మన పెద్దలు చెప్పినట్టుగా లేదా శివపురాణం ప్రకారం కనకంతో తయారు చేసిన దానికన్నా, వజ్రవైడాలతో తయారు చేసిన దానికన్నా, వెండితో తయారు చేసిన దానికన్నా పృథ్వీలింగానికి ఉన్న పవరు చాలా ఎక్కువ ఉంటుందని శివపురాణంలో తెలియజేయడం అయిందండి. అందులో భాగంగానే ఈ పృథ్వీలింగాలని తయారు చేయడం, మట్టి ద్వారా తయారు చేయడం, అందరికీ భక్తులందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, లోక కళ్యాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. దీనికి భక్తుల నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుందండి. మాకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు అందరూ. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా మేము భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా రాదలుచుకున్నా వచ్చినా ముందుగా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ముందుగా మేము ఆల్రెడీ మా ఫోన్ నెంబర్లు ఇచ్చాం. వాళ్ళు చెప్తే ఎంతమంది వస్తున్నారో ఏంటో తెలియపరిస్తే దాన్ని బట్టి మేము ఎవరికి ఏ లోటు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం కోసం మా ఈ చిన్న ప్రయత్నం అండి. ఇందులో భాగంగా ఎవరికి ఏ సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని 40 రోజుల పాటు ఇలాగే 3 రోజులు ఎలా దిగ్విజయంగా పూర్తి చేసామో 40 రోజుల పాటు మీ అందరి సహాయ సహకారాలతో మేము ముందుకు తీసుకువెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామనే నమ్మకంతో మీ అందరికీ ఈ విన్నపం అండి. సెలవు. జై హింద్. ఓం నమః శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1% కమిషన్ తీసుకున్నారని నిరూపించి రాజకీయాలు వదిలేస్తా. టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులపై ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం. నీలా అవినీతి చేయలేదు. ఎంపీ భరత్ పై టీడీపీ మాజీ కార్పొరేటర్లు ధ్వజం.
వైఎస్ఆర్సీపీకి నరేష్ యాదవ్ గుడ్ బై, బాధతోనే బయటకు వెళ్తున్నట్లుగా వెల్లడి. రాజమండ్రి 40వ వార్డు సీతంపేటలో టీడీపీ శ్రేణులు వైసీపీలోకి చేరిక. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన రాజమండ్రి ఎంపీ భరత్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.